ఉదయం 6:30కు లేచి 9:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 9:30 వరకు శ్యాము మేమంతా యోగా సభ్యులం అంతా కలిసి వాళ్ళ కుటుంబ సభ్యుడు నిలబడితే ఏ విధంగా గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తారో అటువంటి ప్రయత్నం చేసినారంటే నాకు చాలా సంతోషంగా. ప్రతి ఒక్కరు ఊరికే సార్ దగ్గరికి వచ్చి ఫోటో దిగుతారు, కానీ ఎక్కడ మీరు ఏ రోజు కూడా సార్ దగ్గరికి వచ్చి ఫోటో దిగాలని ఏ రోజు ఆలోచించలేదు. 100 మంది ప్రతిరోజు 100 మంది ఉదయము సాయంత్రం తిరుగుతూ ప్రతి చోట కూడా తిరుగుతూ మనం అంత చేశామనే దానికి నిదర్శనము. ఒక సింపుల్గా చెప్తే సౌజన్య ఫంక్షన్ హాల్లో వైశాస్ మీటింగ్కు అవతల వాళ్ళు 600 మంది వస్తే మన వాళ్ళు 3000 చిల్లర వచ్చారంటే అదే నిదర్శనం. మన వాళ్ళ ఆల్ కమ్యూనిటీస్ నా మాటలకు గౌరవించి ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే పరోక్షంగా కొందరు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టీచర్ జ్యోతి కానీ నాగేంద్ర కానీ వీళ్ళందరూ ఉద్యోగస్తులు, వీళ్ళు ప్రత్యక్షంగా చేయలేరు, కానీ పరోక్షంగా మాత్రము బాగా మద్దతు ఇచ్చారు. ఆమె నాకు స్క్రిప్ట్ కూడా రాసిచ్చింది సార్ జ్యోతి గురించి, మీరు ఎక్కడికైనా పోతున్నప్పుడు ఇటువంటి విషయాలు చెప్తుండండి. అట్లా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం గెలియాలి. అలాగే నంద్యాలలో ఫరూక్ సార్, చాలామందికి మీరు గమనిస్తూ ఉంటారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒకడు ఉన్నాడంటే ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు 4-5 మంది అంటే 4-5 మంది ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. సార్కు 5 మంది కొడుకులు ఉన్నారనే విషయం నంద్యాల ఎవరికి తెలియదు. అంటే ఏ రోజు కూడా వాళ్ళ వ్యాపారాల్లోనే కొనసాగిస్తూ పోతున్నారు తప్ప మా ఫాదర్ రాజకీయాల్లో ఉన్నాడు, మేము చలామణి చేయాలి, మేము కూడా కోర్టు సంపాయాలి, కబ్జాలు చేయాలి, అటువంటి ఆలోచన ఏ కోసాన ఎక్కడ కూడా వాళ్ళ పిల్లల్లో కాపలేదు. నేను కూడా ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని సార్తో మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడక్కడ కూర్చొని ఉంటారు తప్ప పబ్లిక్తో మేము పరిచయాలు పెంచుకోవాలి, మేము ఒక 10కి కొట్టాలి, మా నాన్నకు 10 నాకు 10 అని లేకుండా సార్ దగ్గర అటువంటి ఇంకో గుణం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పేరును గుర్తుపెట్టుకుంటారు. సార్ గొప్పతనం అది. అందరినీ ఎంతమందిలో గుర్తుపెట్టుకొని ఎవరిని పరిచయం చేస్తే కూడా ఇతనే తెలుసు, అయ్యా నాకేం తెలుసు, అతను విష్ణు నాకేం తెలుసు అన్న పరిచయం చేసే లోపలే చెప్తుంటారు. నాకు చాలా సంతోషం ఇస్తుంది సార్. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే పదవికి మీకు పదవి వన్నే కాకూడదు, పదవికి వన్నె తెచ్చే స్థితిలో మీరు ఎదగాలని, రావాలని, మీరు మీ పిల్లలకు మీరు ఒక అగ్ర తాంబూలంలో పెట్టించినట్లుగా భవిష్యత్తులో కూడా ఫరూక్ కుటుంబం నుంచే వస్తేనే బాగుంటుంది నంద్యాల పట్టణానికి అనే స్థితిలో మీ కుటుంబం ఎదుగుతూ మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. నాకు అసలు సార్ కొన్ని చేసిన కార్యక్రమాలు మేము దృష్టికి తీసుకొని వస్తాను. చాలామంది కంటే చిన్న కార్యక్రమాలు చేసి మేము ఇవి చేసాము అవి చేసామని పబ్లిసిటీ చేసుకుంటారు. కొందరు గవర్నమెంట్కు స్థలం ఇచ్చి గవర్నమెంట్ నుంచి కొద్ది వీళ్ళకు ఫండ్ ఇస్తుంది, కానీ అటువంటివి లేకుండా కొన్ని కోట్ల రూపాయలతో స్థలాలు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ఫరూక్ సార్. ఎగ్జాంపుల్ మీకు 2-3 చెప్తాను. ఇప్పుడు బాలాజీ కాంప్లెక్స్ పోతుంటే అక్కడ బైపాస్ రోడ్ ఉంది కదా బాలాజీ, అక్కడ సార్ అక్కడ రైస్ మిల్లో కోత మిషన్ ఏదో ఉన్నది, అది ఇవ్వకపోతే అక్కడ లేదు. అది ఉండడంతోనే ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తూ అక్కడ వెళ్తున్నాయి. అలాగే పద్మావతి నగర్లో రోడ్డు అయితేనేమి, షాదీ ఖాన్కి అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మనం ఉంటున్న మున్సిపల్ పార్కు కూడా అప్పట్లో సార్ ఆధ్వర్యంలోనే ఆ పార్కు కూడా తయారయ్యాయి. అది 1 కాదు 2 కాదు, ఈద్గా అయితేనేమి, బస్టాండ్కి ఎదురుగా ఉన్న స్థలం కూడా సార్ వాళ్ళు ఇచ్చినది ఇట్లా. కానీ ఏ రోజు కూడా పబ్లిక్లో ఎవరికి తెలియదు. నందమూరి నగర్కి వెళ్ళి ఉండి 1 కాదు 2 కాదండి చాలా చేశాడు సార్. భవిష్యత్తులో కూడా మా యోగా సెంటర్ మీ సపోర్ట్ అసలు సిడి సాయిబాబా టెంపుల్కు కీలక పాత్ర. అంటే మీకు ఎందుకని చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ వారి కులం కోసమో వాళ్ళ మతం కోసమో అభివృద్ధి చేసుకోవాలని చూస్తారు. మీరు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూసుకోండి, ఏ ఒక్కటి కుల మతాలకు అతీతంగా నంద్యాల పట్టణానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమమే చేశారు తప్ప వాళ్ళ కులం కోసం ఎక్కడ చేయలేదు. ఇక్కడికి వస్తే కూడా సార్ చుట్టూ 100 మంది ఉన్నారంటే 90 మంది హిందువులే ఉంటారు. అట్లా గెలిచిన తర్వాత ఒకటి గెలవకపోతే ఒకటి అనేది కాకుండా నంద్యాల పట్టణం సేవ చేస్తున్నాడు. మున్సిపల్ పార్కు మేము భవిష్యత్తులో సార్ ఒక రెసిడెన్షియల్ క్యాంప్ మాదిరి కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. రేపు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు జూన్ 21 యోగా డే ఉంది సార్. దానికి మీరు యోగా చీఫ్ గెస్ట్ రావాలి. అక్కడ మాకు కనీస వసతులు కొన్ని, అంటే మేము దాదాపు 20 లక్షల రూపాయలతో దాన్ని రీమోడల్ చేసుకున్నాము. దాన్ని ఇంకా అంటే కొందరు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్ మంత్రి సత్యనారాయణ దగ్గరికి పోవాలంటే 60,000,
జిందాల్ కోట వెళ్ళాలంటే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. వాళ్ళందరూ కూడా 10,000 15,000 రూపాయలతోనే ఉచితంగా చేయాలనుకుంటున్నాము. దీనికి ఫరూక్ సారు కొద్దిగా మాకు సహకారం చేయాలని, యోగా కేంద్రము మరియు ఆ పార్క్ను కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ